అయ్యా, ఈ సమయంలో కొద్దిసేపు నీ యొక్క మాటలు, నీ లేఖనాలలో నుండి మేము వినువారమై ఉంటుండగా నీ వాక్కు ద్వారా మమ్మను దర్శించి ఆత్మీయముగా బలపరచబడటానికి అయ్యా మీరే మీ కృపను మీరు దయచేయండి. జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీరు మహిమ పొందుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని పిల్లలముగా ఆయన సముఖమందు చేరి ఆయన నామమును ఘనపరుచు వారముగా ఉండుటలో ఇట్టి సమయాన్ని ప్రభువు మనకు అనుగ్రహించిన విధానమును బట్టి మరి ప్రభువుని స్తుతిస్తున్నటువంటి వారముగా ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 115వ కీర్తన భాగము, 115వ కీర్తన భాగము 12వ వచనాన్ని సహాయకరంగా మనము చదువుతూ ఉంటున్నాం. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ప్రభు లేఖనాన్ని మన కొరకై ఆశీర్వదించి దీవించును గాక. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని పిల్లలముగా ఆయన సముఖమందు చేరి ఆయన మాటల ద్వారా, ఆయన వాక్కు ద్వారా మనము బలపరచబడటానికి ప్రభువు తన కృపను మనకు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి మరి ప్రభువుని స్తుతిస్తున్నటువంటి వారముగా ఉంటున్నాం. మరి చదవబడ్డటువంటి వచన భాగములో మరి అనుభవపూర్వకంగా పొందుకున్న మేలులన్నిటిని బట్టి కృతజ్ఞతా భావముతో పలుకుతున్నటువంటి ఒక చక్కటి మాటి భాగాలలో గమనిస్తూ ఉంటున్నాం. అదేమిటంటే, యెహోవా మమ్మును మరిచిపోలేదు అని అంటున్నాడు. గత ప్రభువు దినములో 78వ కీర్తన భాగంలో ఒక వచనాన్ని మనము అక్కడ ఆలోచన చేసినటువంటి వారమై ఉంటున్నాం. 78వ కీర్తన భాగము 11వ వచనంలో ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి అనే మాట గత సందర్భంలో మనం విన్నాం. ప్రభు దినములో ఆ విషయాలను గూర్చి మనము కొంత ఆలోచన చేసినటువంటి వారముగా ఉంటున్నాం. ఎందుకంటే ఆయన పలు విధములైనటువంటి కృపలను విస్తరింపచేసినటువంటి వారు ఉంటుండగా మన పితరులు మరిచిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. అవునండి, మన పితరులే కాదు, మనము కూడా లెక్కలేనన్ని దినములు మరిచేవారముగా ఉంటున్నాం అనే విషయాన్ని ఇర్మియా గ్రంథంలో మనము విని ఉన్నటువంటి వారముగానే ఉంటున్నాము. అయితే
మరిచిపోవటంలో ఏ విధమైనటువంటి మరి నష్టం ఉంటున్నది. కాబట్టి మన ప్రియ ప్రభువుని మనము మరిచిపోయే వారముగా ఉండకూడదు. మన ప్రియ ప్రభువుని మనము జ్ఞాపకము చేసుకుని వారముగా ఉండాలి అనే ఆ చక్కటి సందర్భాలు ప్రభువు దినములో మనము కలిగినటువంటి వారముగా ఉంటున్నాం. అయితే ఈ సమయంలో మరికొద్ది విషయాలు మనము గమనిస్తూ ఉంటున్నాము. మరి చదవబడ్డటువంటి కీర్తన భాగం అనగా 15వ కీర్తన భాగంలో 12వ వచనాన్ని మనము చదువుకున్నాం. అదేమిటంటే యెహోవా మమ్మును మరిచిపోలేదు అని. అవునండి, మనము మరిచిపోయే వారముగా ఉంటున్నా. అవునండి, దయగలిగినటువంటి దేవుడు మనలను జ్ఞాపకము చేసుకునేవారుగా ఉంటున్నారు. మనలను జ్ఞాపకము చేసుకుని ఏ విధమైనటువంటి కృపలను ఆయన విస్తరింపజేస్తున్నటువంటి దేవునిగా ఉంటున్నారో. అవునండి, బహు చక్కటి సందర్భాలు దేవుని యొక్క లేఖన భాగాలలో మనము గమనించగలుగుతున్నటువంటి వారముగా ఉంటున్నాం. అవునండి, మన పితరులు మరిచిపోయినా మనము ఆయా సమయాలలో మరిచిపోతున్నటువంటి వారముగా ఉంటున్నా. అవునండి, మన దేవుడు మన ప్రియ ప్రభువు ఆయన మనలను మరిచిపోయేవారు కాదు అనే విషయాన్ని గమనిస్తుంటున్నాం. అందుకనే గ్రహింపు కొరకు యెషయా గ్రంథము లేఖన భాగాలలో ఒక మాట మనము సహాయకరంగా చదువుతూ ఉంటున్నాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో వ్రాయబడ్డటువంటి ఆ మాటను మనమందరము బాగుగా ఎరిగినటువంటి వారమే. ఏమండి, 49వ అధ్యాయం 15వ వచనాన్ని మనము చదువుతుంటున్నప్పుడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అన్నా. కాబట్టి ప్రియులారా, కొన్నిసార్లు మనకు ఎదురవుతున్నటువంటి పలు విధములైనటువంటి ఇబ్బందులలో, ఆపదలలో, కష్టాలలో, అవునండి, అయ్యో దేవుడు మమ్మను మరిచిపోయాడేమో అనే అనాలోచితమైనటువంటి ఆ ఆలోచనను, నిర్ణయాన్ని కొన్నిసార్లు కొందరు కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. అయితే లేఖనాలు చెబుతూ ఉంటున్నవి, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అని అంటారు. అవునండి, కాబట్టి గర్భమున పుట్టినటువంటి బిడ్డను తల్లి అయినా మరుచును గాని నేను నిన్ను మరువను. కాబట్టి ఈ మాటలను బట్టి ఆయన పిల్లలమైనటువంటి మనము గ్రహించవలసినటువంటి బహుశ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, మన దేవుడు మనలను మరిచిపోయేవాడు కాదు. కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల గుండా మన ప్రయాణం ఒకవేళ సాగుతూ ఉంటున్నదేమో, అయితే మనమేమి కృంగిపోకూడదు. మన ప్రభువు మనలను మరిచిపోయేవాడు కాదు. ఎందుకంటే మనుషులముగా మానవ స్వభావమే, అవునండి, మరిచిపోయే స్వభావంగా ఉంటున్నది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక చిన్న సందర్భాన్ని సహాయకరంగా మనము జ్ఞాపకం చేసుకుందారండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండ గ్రంథము 41వ అధ్యాయం. ఎందుకంటే సహజంగా మానవ స్వభావము, మానవుని యొక్క నైజము ఏ విధంగా ఉంటున్నది అనే విషయాలు మనము గమనిస్తూ ఉంటున్నప్పుడు, ఏమండి, ఆదికాండ గ్రంథము
40వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి కొద్ది మాటలు మనం ఈ భాగాలలో గమనిస్తూ ఉంటున్నాం. ఏమండి, 14వ వచనాన్ని చదువుతూ ఉంటున్నాం. 14వ వచనంలో 40వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. అవునండి, ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ సంగతి మనమందరం ఎరిగినటువంటి వారమే. యోసేపు అవునండి చెరలో వేయించబడ్డటువంటి వానిగా ఉంటుంటున్నాడు. ఆ సంగతులు మనం ఎరిగినటువంటి వారమే. అకారణముగా, కారణము లేకుండానే అవునండి యోసేపు చెరలో వేయించబడి ఉంటున్నాడు. అదే చెరలో అవునండి ఫరో ఇంట పనిచేస్తున్నటువంటి పానదాయకుల అధిపతి, భక్షకారుడు వారిరువురు కూడా ఉంటున్నారు. అయితే ఒక దినాన్ని అవునండి ఫరో ఇంట పనిచేస్తూ వచ్చినటువంటి భక్షకారునికి, పానదాయకుల అధిపతికి వారిరువురు కలగనినటువంటి వారుగా ఉంటున్నారు. దాని యొక్క ఆంతర్యం భావం ఎరుగక వారు నలిగి ముఖములు చిన్నబోసుకుని ఉంటున్నప్పుడు యోసేపు చూచి, ఏమి మీ ముఖములు చిన్నబోయి ఉన్నవేమి అని అడిగినప్పుడు అవునండి వారికి వచ్చినటువంటి కళ యోసేపుతో చెప్పారు. అప్పుడు యోసేపు అవునండి వారి యొక్క కనినటువంటి కళ యొక్క భావాన్ని తెలిపి అవునండి ఆ పానదాయకుల అధిపతి విడుదల పొందిపోతున్నాడు అనే విషయాన్ని చెప్పి, అతడు విడుదలైనప్పుడు ఆ మాటల్లో మనము గమనిస్తూ ఉంటున్నాము, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము అని అంటున్నాడు. అవునండి, చెరలో నుండి నన్ను బయటికి రప్పించు, ఈ ఇంటిలో నుండి అవునండి నన్ను బయటికి రప్పించుము అని అంటున్నాడు. అయితే ప్రియులారా, ప్రభువు పిల్లలమైనటువంటి మనము ఈ శ్రేష్టమైనటువంటి మాటలు అవునండి ఆత్మీయముగా మనము ఆలోచించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఎందుకంటే మానవులముగా మనం ఈ లోకములో అవునండి ఈ విధమైనటువంటి పరిస్థితులు, చెరతో కూడినటువంటి ఇబ్బందులు, లేక పలు విధమైనటువంటి కారణాలు ఎన్నెన్నో ఉంటాయి. ఇట్టి అవునండి పరిస్థితులు మనలను వెంటాడుతున్నటువంటివిగా ఉంటున్నప్పుడు అయ్యో దేవుడు మమ్మను మరిచిపోయాడేమని మనమేమి అవునండి మరి కృంగిపోయే వారముగా ఉండకూడదు. అయితే ఇక్కడ యోసేపు ఆ పానదాయకుల అధిపతి అంటున్నాడు, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని అంటున్నాడు. సరే, యోసేపు చెప్పినట్లుగానే అతడు విడుదల పొందాడు. మరలా ఫరో ఇంటికి వెళ్ళాడు. తన ఉద్యోగం తానికి ఇవ్వబడి ఉంటున్నది కాబట్టి ఉద్యోగ బాధ్యతలలో అవునండి అతడు మరి నిమగ్నమైనటువంటి వాడిగా, తన పని తానుకు మరలా తిరిగి పొందుకున్నటువంటి వాడుగా, కోల్పోయినటువంటి ఆ పరిస్థితులన్నింటినీ మరలా తిరిగి పొందుకున్నటువంటి వానిగా అవునండి సహజంగా ఈ సందర్భాలు మనం ఎరిగినటువంటి వారముగానే ఉంటున్నాం. అయితే అక్కడ ఒక మాట మనము గమనిస్తూ ఉంటున్నప్పుడు 23వ వచనంలో
పానదాయికల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరిచిపోయాను అనే మాట ఈ భాగాలలో గమనిస్తుంది. అవునండి, యోసేపు నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమని చెప్పి పంపిస్తే, అవునండి, అతడు మరిచిపోయినటువంటి వానిగా ఉంటున్నాడు. అయితే ప్రియులారా, ఆయన పిల్లలమైనటువంటి మన పట్ల ఆయన చూపినటువంటి కృప బహు విశేషమైనటువంటి. కాబట్టి మనము మరిచిపోయే వారముగా ఉండకూడదు. అయితే శరీర బలహీనతను బట్టి ఆయా సమయాలలో, అవునండి, మనము మరిచిపోయే వారముగా ఉంటున్నా, మనము సేవిస్తున్నటువంటి దేవుడు మరిచిపోయేవాడు కాదు అనే ఒక చక్కటి సందర్భాన్ని భాగాలలో గమనిస్తుంది. అవునండి, పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరిచిపోయెను అనే మాట భాగాలలో గమనిస్తుంది. అవునండి, ఏ మనుష్యునైతే ఇదిగో జ్ఞాపకం చేసుకో అని చెప్పి పంపించినటువంటి వానుగా ఉంటున్నాడు, అతడు మరిచిపోయాడు. అయితే దేవుడు మరిచిపోయేవాడా అనంటే, అవునండి, ఆయన మరిచిపోయేవాడు కాదు. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను కరుణింపకుండా మరుచునా అనంటే, అవునండి, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతిలో నిన్ను. అవునండి, ఎప్పుడు ఆయన జ్ఞాపకాలలో మనము ఉంటున్నాం. కాబట్టి పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. అయితే దేవుడు యోసేపును జ్ఞాపకము చేసుకున్నాడు. అక్కడ 9వ వచనాన్ని చదువుతుంటుంటే, అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అవునండి, ఎప్పుడు దేవుడు యోసేపును జ్ఞాపకము చేసుకుని చెరలో నుండి, అవునండి, విడుదలకు మార్గమును, అవునండి, సరళము చేస్తూ ఉంటున్నప్పుడు అప్పుడు ఇతనికి జ్ఞాపకం వచ్చింది. కాబట్టి యోసేపును వెలుపలకు నడిపించటానికే ఫరోకు ఒక కళను అనుమతించినటువంటి వానిగా ఉంటుంది. అయితే ప్రియులారా, యోసేపు, అవునండి, చెరలోనే మరగిపోవలసినటువంటి ఆ పరిస్థితి అని అనుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. అందరూ ఆ విధంగానే భావించి ఉంటూ ఉంటారు. నేరము చేయకపోయినా, అయ్యో యోసేపు మీద మోపబడినటువంటి నేరము, అవునండి, సామాన్యమైనటువంటిది ఏమీ కాదు. రాజు ఇంటివారితోనే, అవునండి, ఈ సమస్య చాలా క్లిష్టమైనటువంటిది. అందరూ ఇంకా యోసేపుకు విడుదల ఉంటూ ఉండదు, ఇక యోసేపుకు మరణమే ఖాయం, ఈ విధంగా సహజంగా అనుకునేవారుగా ఉంటూ ఉండవచ్చు. ఎందుకంటే ఫరో భార్య ద్వారా ఆ నేరము మోపబడి ఉంటుంది కనుక, ఫరో భార్యే, ఫరో ఇంటి వారే యోసేపునకు, అవునండి, వ్యతిరేకులై ఉంటున్నారు కనుక ఇంకెక్కడితో యోసేపు పని అయిపోయింది అని అనుకున్నటువంటి వారుగా ఉంటూ ఉండవచ్చును. కొన్నిసార్లు, అవునండి, మన పరిస్థితులు కూడా ఆ విధంగానే ఉంటూ ఉంటాయి. మనకు ఎదురైనటువంటి కష్టాన్ని బట్టి, మనకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను బట్టి, ఇక నాకు ఆశలు లేవని అనుకుంటుని అన్నట్లుగా. అయితే ప్రియులారా, అవునండి, మనము సేవిస్తున్నటువంటి దేవుడు, మనము కలిగి ఉంటున్నటువంటి దేవుడు మనను మరిచిపోయేవాడు కాదు. తగిన సమయములో ఆయన తప్పక మనలను జ్ఞాపకము చేసుకునే వారుగా ఉంటున్నారు.
యోసేపును జ్ఞాపకము చేసుకుని, అవునండి, ఎట్టి ఉన్నత స్థితికి నడిపించినటువంటి వానిగా ఉంటున్నారో, అవునండి, ఆ భాగాలలో మనము ఆ చక్కటి సందర్భాలు గమనించగలుగుతున్నాం. అందుకని అక్కడ ఫరో అంటూ ఉంటున్నాడు, వ్రాయబడినటువంటి ఆ మాటలు లేఖన భాగాలలో మనము గమనించగలుగుతూ ఉంటున్నప్పుడు, అవునండి, బహుశ్రేష్టమైనటువంటి బాధ్యతలన్నీ కూడా ఫరోకు, యోసేపునకు అప్పగింపబడ్డటువంటి ఆ చక్కటి సందర్భాలు ఈ భాగాలలో మనము గమనము చేయగలుగుతున్నటువంటి వారముగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ప్రభు పిల్లలమైనటువంటి మనలను ఆయన మరిచిపోయేవాడు కాదు. మనమైతే, అవునండి, పలు సందర్భాలలో మనము మరిచిపోయేవారుగా ఉంటుంటాం. అవునండి, ఎంత విచారము అనంటే కృప చూపినటువంటి ఆ ప్రభువుని జ్ఞాపకము చేసుకునకుండా ఉంటున్నటువంటి వారు కూడా ఉంటుంటున్నారు. అయితే దేవుని యొక్క మహాకృప, ఆయన పిల్లలమైనటువంటి మనము ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్లో ఆయన మన పట్ల చూపుతున్నటువంటి కృపంతటిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేవారు, యోసేపును జ్ఞాపకము చేసుకున్నటువంటి దేవుడు, అవునండి, ఆయన మనలను కూడా జ్ఞాపకము చేసుకుని మనము ఎట్టి చెరలో చిక్కబడినటువంటి వారముగా ఉంటున్నాము, అట్టి వాటన్నిటిలో నుండి నిశ్చయముగా ఆయన విడిపింపగలిగిన, తప్పింపగలిగినటువంటి సమర్థుడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరికొద్ది విషయాలు మనము సహాయకరంగా చదువుదారండి. దేవుని యొక్క లేఖన భాగాలలో నుండి కొద్ది సందర్భాలు మనము సహాయకరంగా చదువుతూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను శుభవార్త, దేవుని యొక్క లేఖన భాగాలలో వ్రాయబడ్డటువంటి మాట మనము సహాయకరంగా చదువుతూ ఉంటున్నాం. యోహాను శుభవార్త 5వ అధ్యాయం, మనమందరము బాగుగా ఎరిగినటువంటి విషయాలు. 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుతూ లేక, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. రాయబడ్డటువంటి ఈ మాటలు మనం ఈ భాగాలలో గమనము చేస్తున్నటువంటి వారముగా ఉంటున్నాం. అక్కడ బెతెస్దా అనబడిన కోనేరు దగ్గర 38 ఏండ్ల నుండి, అవునండి, పడి ఉన్నటువంటి ఒక మనుషుణ్ణి ఈ భాగాలలో మనము గమనిస్తున్నాం. అవునండి, అనేకులు వస్తూ ఉంటున్నారు. నీళ్లు కదిలింపబడినప్పుడు కోనేటిలో దిగి స్వస్థత పొంది వెళుతున్నటువంటి వారుగా ఉంటున్నారు. అందుకనే ఆ వ్యాధిగ్రస్తుడు అంటూ ఉంటున్నాడు ప్రభువుతో 7వ వచనంలో, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. అవునండి, 38 ఏండ్ల నుండి అక్కడ పడి ఉన్నటువంటి వానిగా ఉంటున్నాడు. ఎందరెందరో అతన్ని చూచిపోయేవారు తప్ప అతని దీనస్థితిని జ్ఞాపకము చేసుకుని, అవునండి, కోనేటిలో, అవునండి, దింపేవారు ఎవ్వరూ కూడా కానరావడం.
అవునండి, అతన్ని జ్ఞాపకము చేసుకునే వారు ఎవరూ ఉండట్లేదు. అనేకులు వస్తూ ఉంటున్నారు, అతన్ని చూస్తూ ఉంటున్నారు. నీళ్లు కదిలింపడినప్పుడు అతని కంటే ముందుగా కోనేటిలో దిగి స్వస్థత పొంది వెళుతూ ఉంటున్నటువంటి వారుగా ఉంటూ ఉంటున్నారు. అయితే అవునండి, ఈ 38 సంవత్సరాలలో ఎందరెందరో చూచిపోయినటువంటి వారే కానీ అతనిని జ్ఞాపకము చేసుకుని వారు. అయితే అక్కడ ఒక చక్కటి మాట మనం భాగాల్లో గమనిస్తూ ఉంటున్నాం. 6వ వచనంలో, యేసు వాడు పడియుండుట చూచి, అవునండి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని. కాబట్టి పిల్లరా, ప్రభు జ్ఞాపకము చేసుకుంటున్నటువంటి వారుగా ఉంటున్నారు. ఒక విధంగా అతడు మనుషులచే మరవబడ్డటువంటి వానిగా ఉంటున్నాడు. ఎవ్వరూ ఆ మనుషుణ్ణి, అవునండి, జ్ఞాపకము చేసుకునేవారు కానీ, అతన్ని దీన స్థితిని చూచి జాలిపడేవారు కానీ, అతన్ని పట్టించుకునేవారు కానీ లేకపోయారు. అయితే అవునండి, ప్రభు ఆ చూచి అనే చక్కటి మాట, యేసువాడు పడి ఉండుట చూచి, ప్రభు పడి ఉన్నటువంటి ఆ రోగిని జ్ఞాపకము చేసుకుంటున్నటువంటి వారుగా ఉంటున్నారు. ఎందుకంటే ఆయన మరిచిపోయేవాడు కాదు. అవునండి, నిర్ణయ సమయములో, తగిన సమయములో తప్పక ఆయన జ్ఞాపకము చేసుకుని వారై ఉంటున్నారు. అవునండి, ప్రభు జ్ఞాపకము చేసుకొనగా అక్కడ ఒక చక్కటి మాట ఏంటంటే, నీవు లేచి పరుపెత్తుకొని నడువమని అతనితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచెను అని ఒక చక్కటి మాట ఆ భాగాలలో గమనిస్తుంది. కాబట్టి ప్రియులారా, ప్రభువు జ్ఞాపకము చేసుకుంటున్నటువంటి వారిగా ఉంటూ ఉంటున్నారు. అవునండి, మానవులమైనటువంటి మనము ఎట్టి పరిస్థితులలో, అవునండి, మనం ఉంటున్నప్పటికీ మన ప్రభువు మనలను జ్ఞాపకము చేసుకునేవారు అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉంటూ ఉంటున్నాం. రాజులు మొదటి గ్రంథములో మరొక చిన్న సందర్భాన్ని కూడా గమనించగలుగుతూ ఉంటున్నాం. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయములో మనమందరము బాగుగా ఎరిగినటువంటి ఒక చిన్న సంఘటన గమనిస్తూ ఉంటున్నామండి. లేఖన భాగాలలో వ్రాయబడినటువంటి మాటలు మనము సహాయకరంగా చదువుతూ ఉంటాం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయము ఇక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటున్నది. 19వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతుంటున్నామండి. 7వ వచనంలో, యెహోవా దూత, అవునండి, యెహోవా దూత రెండవ మారు వచ్చి, లేక 5వ వచనం, అతడు బదరీ వృక్ష కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు. కాబట్టి ఇక్కడ సందర్భం మనం ఎరిగినటువంటి వారమే. యెజబెలు, అవునండి, ఒక ప్రకటన లేక ఒక శబ్దము చేసినటువంటిదిగా ఉంటున్నాను. ఏమని శబ్దం చేసింది? అక్కడలా వ్రాయబడి ఉంటున్నది, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప పాయము కలుగజేయును గాక అని. అవునండి, కాబట్టి యెజబెలు, అవునండి,
అతన్ని చంపటానికి నిర్ణయించుకున్నటువంటిదిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి అవునండి, రాజు భార్యే మరి చంపటానికి నిర్ణయించుకున్నప్పుడు ఇంకెవరు తప్పించగలుగుతూ ఉంటారు? ఎదురైనటువంటి పరిస్థితిని బట్టి అవునండి, ఒక విధంగా రోషము కలిగినటువంటి సేవకుడుగా పేరొందినటువంటి అవునండి ఏలియా బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకునమని. యెజబెల్ ఎలాగా సంపదలిచింది కాబట్టి ఒక విధంగా మరణాపేక్ష కలిగినటువంటి వాడే, ఇక చాలు నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేసి అవునండి ఒక విధంగా కృంగి ఆ బదరీ వృక్షం క్రిందే అతడు పండుకు నిద్రపోతున్నటువంటి వానిగా ఉంటున్నాడు. అవునండి, అట్టి సమయంలో దేవుడు ఏలియాను జ్ఞాపకము చేసుకుంటున్నటువంటి వానిగా ఉంటున్నాడు. ఒక విధంగా మరణాపేక్ష, మరణ భయం అతన్ని కృంగదీస్తున్నటువంటిదిగా ఉంటున్నప్పుడు దేవుడు ఏలియాను జ్ఞాపకము చేసుకుని తన దూతను పంపి అంటూ ఉంటున్నాడు, నీవు లేచి భోజనము చేయము. 7వ వచనంలో అంటూ ఉంటున్నాడు, శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయుము అని అంటాడు. దేవుని యొక్క మహాకృప, అతను భోజనము చేసి బలపరచబడి అవునండి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. అక్కడ ప్రభువు పక్షంగా మరలా ఏ విధంగా వాడబడినటువంటి వానిగా ఉంటున్నాడో ఆ చక్కటి విషయాలు మనం ఎరిగినటువంటి వారముగా ఉంటున్నాం. అవునండి, మరణ భయముతో కృంగిపోతున్నటువంటి వారిని ప్రభువు జ్ఞాపకము చేసుకున్నటువంటి వారిగా అవునండి తన దూతనంపి ఆయన బలపరుస్తూ ఉంటున్నటువంటి ఆ చక్కటి సందర్భాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాము. ఇంకొక చిన్న సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందారి. అపోస్తుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయంలో రాయబడ్డటువంటి మరొక మాట మనము సహాయకరంగా చదువుతూ ఉంటున్నాము. అపోస్తుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయంలో రాయబడ్డటువంటి మాటలు మనము సహాయకరంగా చదువుతూ ఉంటున్నాము. మొదటి 3 వచనాలు 4 వచనాలు చదువుతుంటున్నాము. రాజైన హేరోదు బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకుని ఆ యాకోబును ఖడ్గముతో చంపించింది. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకున్నాను. అది ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలియుండుటకు 4 చతుష్టముల అతనికి అప్పగించాడు. కాబట్టి అవునండి, యూదులకు ఇష్టమైనటువంటి కార్యం అది దేవుని పిల్లలను చంపించటం. అందుకని అవునండి యోహాను సహోదరుడైనటువంటి యాకోబును ఖడ్గముతో చంపించారు. అవునండి, యాకోబును ఖడ్గముతో చంపించినప్పుడు యూదులందరూ కూడా సంతోషించినటువంటి వారుగా ఉంటున్నారు. అది యూదులకు ఇష్టమైన కార్యమని భావించి ఇప్పుడు మరలా పేతురును అవునండి చంపించటానికి పట్టుకున్నటువంటి బంధించినటువంటి వారుగా ఉంటున్నారు. ఇంతలోనే మరి పస్కా దినాలు సమీపించి ఉంటున్నవి. ఆ దినాలు అయిన తరువాత అవునండి అతనిని చంపించాలి
అన్న ఆలోచనతో చెరలో అవునండి చతుష్టముల మధ్య అతన్ని బంధించినటువంటి వారుగా ఉంటూ కాబట్టి ఇక పరిస్థితులు ఏ విధంగా ఉంటూ ఉంటవి అనే విషయాలు సహజంగా మనము ఎరిగి ఉన్నటువంటి వారముగానే ఉంటూ ఉంటుంది. అయితే ప్రభుదూత 7వ వచనంలో ఆ ప్రభుదూత అతని దగ్గర నిలిచెను, వెలుగు ప్రకాశించెను. ఆ దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా అతని చేతుల నుండి ఊడిపడెను. అవునండి. కాబట్టి ఇక్కడ సందర్భాలు మనం ఎరిగినటువంటి వారముగానే ఉంటూ కాబట్టి ఒక విధంగా మరణము కొరకు దాచబడ్డటువంటి అవునండి పేతురు అవునండి ప్రభు జ్ఞాపకము చేసుకుని తన దూతను పంపించినటువంటి చక్కటి సందర్భాలు ఈ భాగాలలో మనము ఎరిగినటువంటి వారముగానే ఉంటూ ఉంటున్నాం. కాబట్టి ఇక మరణమే తథ్యం. అప్పటికి యాకోబును చిరఛేదన చేయించినటువంటి వానిగా ఉంటూ ఉంటున్నాడు. అయితే పేతురు అదే పరిస్థితికి గురవుతున్నాడని అవునండి నమ్మినటువంటి భక్తులు ఆ ప్రార్థన చేస్తున్నటువంటి వారుగా ఉంటూ ఉంటున్నారు. అవునండి అతని యొక్క విడుదల కొరకు దేవుని పిల్లలు ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రభు జ్ఞాపకము చేసుకుని అవునండి ఒక విధంగా చెరలో ఉన్నటువంటి పేతురును సంకెళ్ళ మధ్య ఉన్నటువంటి పేతురుకు ఏ విధంగా విడుదలను అనుగ్రహించినటువంటి వానిగా ఉంటూ ఉంటున్నారో ఈ చక్కటి సందర్భాలు మనము లేఖన భాగాలలో గ్రహించగలుగుతున్నటువంటి వారముగా ఉంటూ ఉంటున్నాం. కాబట్టి ఈ విధంగా మానవ జీవితాలలో ఎదురవుతున్నటువంటి సంభవాలు పలు విధాలుగా ఉంటూ ఉంటాయి. అయితే అట్టి పరిస్థితులను బట్టి ప్రభు పిల్లలమైనటువంటి మనము ఎంత మాత్రము అవునండి కలత చెందే వారముగా ఉంటూ ఉండకూడదు. మనుషులు మనను మర్చిపోతే మర్చిపోవచ్చు, అయిన వారు దూరమైతే ఉండవచ్చు, ఆప్తులు విడిచిపెట్టినటువంటి వారుగా ఉంటే ఉండవచ్చును. కానీ అవునండి ఆయన పిల్లలమైనటువంటి మనలను మన ప్రభువు మనలను మరిచిపోయేవాడు కాదు. అవునండి ఎటువంటి పరిస్థితుల్లో గుండా మన ప్రయాణము కొనసాగుతూ ఉంటున్నాం, మనము దేవుని వైపు చూచే వారముగా ఉంటూ ఉంటున్నప్పుడు అవునండి మనము దేవుని వైపు చూచే వారముగా ఉంటూ ఉంటున్నప్పుడు అందుకనే కీర్తనాకారుడు అంటూ ఉంటాడు, యెహోవా మమ్మును మరిచిపోలేదు అని అంటూ. ఎందుకంటే మనల్ని జ్ఞాపకము చేసుకున్నటువంటి మన ప్రియ ప్రభువు ఆయన తన దూతలను పంపి ఏ విధంగా విడిపించువానిగా, రక్షించువానిగా, తప్పించువానిగా ఉంటూ ఉంటున్నారో ఈ శ్రేష్టమైనటువంటి సంగతులు దేవుని యొక్క లేఖన భాగాలలో అనేకమైనటువంటి వచనాలను మనము గ్రహించగలుగుతున్నటువంటి వారముగా ఉంటూ కాబట్టి పిల్లారా మన పితరులు అవునండి మరిచిపోయేవారుగా ఉంటూ ఉంటున్నారు. మనమును అవునండి ఆయా సందర్భాలలో మన ఆత్మీయ ఎదుగుదలకు నిర్ణయించబడ్డటువంటి ఈ క్రమాలను మరిచిపోయేవారుగా ఉంటూ ఉంటున్నారు. అయితే ప్రభువు మనను మరిచిపోతే మన పరిస్థితి ఏమవుతూ ఉంటున్నదో మనము ఎరగనటువంటి వారమేమీ కాదు. అయితే అవునండి వారు మరిచిపోయినా అడుగడుగునా వారి పట్ల ఆయన చూపుతూ వస్తున్నటువంటి కృపంతటిని బట్టి వారంటూ ఉంటున్నారు, యెహోవా మమ్మును మరిచిపోలేదు. 115వ కీర్తన భాగంలో వ్రాయబడ్డటువంటి
ఆ మాటను మనము సహాయకరంగా చదువుకుని ముగింపు చేసుకుని వారముగా ఉంటున్నాము. ఏమండి, యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆశీర్వదించును, ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును అనే ఒక చక్కటి మాట మనం ఈ భాగాలలో గమనిస్తుంటున్నాం. అవునండి, మనము నమ్మినటువంటి మన దేవుడు, మన ప్రియ ప్రభు నిశ్చయముగా మనను జ్ఞాపకం చేసుకుని మన అవసరతలలో, మన అక్కరలలో, మన ఇబ్బందులలో, మన బలహీనతలలో ఆయన తప్పక సహాయకుడై ఉంటున్నారని నమ్మి ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృపలో సాగిపోయేవారుగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉంటున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరి వచ్చినటువంటి మనందరికీ అనుగ్రహించులాగున ప్రభు సహాయం కొరకు ప్రార్థించుకుని మన గృహాలకు మనము వెళ్ళువారముగా ఉందారి. అందరము ప్రార్థనలో ఏకీభవించుదారి. దేవుని యొక్క మహాకృప, దేవుని పిల్లలమైనటువంటి మన పట్ల ప్రభు తన కృపను అనుగ్రహించులాగున ప్రభు సహాయం కొరకు మనము ప్రభు వైపు చూద్దారి. ప్రభువే తప్పక తన కృపను మనకు అనుగ్రహించువారుగా ఉంటున్నారు. అందరము ప్రార్థనలో ఏకీభవించుదారి. కృపగలిగిన మా దేవా, మహోన్నతుడా, నీ ఘనమైన మహోన్నతమైన నామమును బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాము. అయా, నీ మహాకృప నీ పిల్లలమైనటువంటి మమ్మును నీ వాక్కు ద్వారా మీరు బలపరుస్తూ వస్తున్నటువంటి విధానమంతటిని బట్టి నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. అయ్యా, మేము మరిచినా నీవు మరవనటువంటి దేవునిగా, మేము విడిచిన నీవు విడవనటువంటి దేవునిగా మీరు మాకున్నందుకు నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రభువా, నీ లేఖనాల ద్వారా కొద్ది విషయాలు, భక్తుల యొక్క అనుభవాలలో నీవు చేసినటువంటి గొప్ప కార్యములను గూర్చి మేము విని బలపరచబడటానికి మీరు చూపుతున్న కృపంతటిని బట్టి అయ్యా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. నీ పిల్లలమైనటువంటి మమ్మును నీ కృపచేత మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎవ్వరూ కృంగిపోకుండా అయ్యా జ్ఞాపకము చేసుకునే నిన్ను బట్టి మేము ధైర్యముతో ఉండటానికి మీరేమి సహాయమును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. అయ్యా, ఎవరు ఏ విధమైనటువంటి అవసరతలను, అక్కరలను కలిగి ఉంటున్నారో మీరు ఎరిగి ఉన్నటువంటి దేవుడవు. ప్రభువా, నీ సహాయం కొరకు నీ వైపు చూస్తూ ఉంటున్నాము. అయా, నీ సముఖమందు చేరి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ మీరు దృష్టించండి. మేము కలిగి ఉన్నటువంటి ప్రతి అవసరతలను మీరు తీర్చుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కొందరు బలహీనులుగా ఉంటున్నారు, వారిని మీరు బలపరచండి. మంచి ఆరోగ్యములు మీరు దయచేయండి. పలు విధములైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు గుండా నాయన ప్రయాణం చేస్తున్నటువంటి వారు ఉన్నారు. ప్రభువా, మీరు జ్ఞాపకము చేసుకోనండి. ఇరుకులో నుండి విశాలతలోనికి నడిపించే దేవుడవు నీవే. నీ సహాయం కొరకు ప్రార్థిస్తుంటున్నాం, దయ చూపించండి. ఇక పలు విధములైనటువంటి సమస్యలతో ఈడుబడుతూ ఉంటున్నారు. ప్రభువా, కృప చూపించుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అయ్యా, నీ సముఖమందు చేరి నీ శ్రేష్టమైనటువంటి మాటలు వినివారముగా ఉండుటలో అయ్యా మీరు చూపిన కృపంతటిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాము. నాయన, అట్టి కృపలో
మేము దినదినము సాగిపోవటానికి చేరి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ నీ వాక్కు ద్వారా ఆయత్తపరుచుమని ఇప్పుడు బిడ్డలందరూ గృహాలకు వెళుతూ ఉంటుండగా అయ్యా నీ దీవెనలతో నింపి పంపించు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము.